హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసిరి బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఉందండి. ఏంటంటే మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారండి. అందుకని ఈరోజు నేను స్పెషల్గా వీడియో చేస్తున్నాను. నేను స్పెషల్గా కూడా డ్రెస్అప్ అయ్యాను అందుకని. ప్లస్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే నా గార్డెన్ టూర్ చేయబోతున్నాను. పెద్ద గార్డెన్ ఏం లేదండి నాకు, బట్ కొంచెం పెంచుకుంటున్నాను. మొక్కలు ఇష్టం నాకు, మొక్కలు పెంచుకోవడం. బట్ నాకు ఎందుకో కుదరట్లేదు, టైము సిచ్యుయేషన్స్ అన్నీ సెట్ అవ్వట్లేదు. అందుకని పెద్దగా ఏం పెంచట్లేదు. నేనైతే పెంచుతున్నవైతే చూపిస్తాను. నాకు చాలా ఇష్టం గార్డెన్ పెంచడం, ప్లాంట్స్, ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం నాకు. అదండి. కానీ నేను పెంచుకుంటున్నా, ఎంతవరకు పెంచుకుంటానో అది చూపిద్దాం అనుకుంటున్నాను. కమ్ లెట్స్ చూద్దాం రండి. ఫస్ట్ ఒక బిఫోర్ స్టార్టింగ్ వీడియో నేను కొంచెం చిన్న ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మేము ఊరెళ్ళి వచ్చే లోపు అండి ఆనియన్స్ ఇలాగ అయిపోయినాయి. ఇలాగ స్ప్రౌటింగ్ వచ్చేసినాయి ఆనియన్స్. నేను ఫస్ట్ వీటితోటి స్టార్ట్ చేయబోతున్నాను. మన గార్డెన్లో ప్లాంట్ చేయబోతున్నాను. ఇవి తెలుసు కదండి, స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ ఆనియన్స్ అంటారు. నాకు ఇవి చాలా ఇష్టం. అసలు నేను మన ఫ్రైడ్ రైస్లోకి లేదంటే ఆమ్లెట్స్లోకి చాలా బాగుంటాయి. ఇది ప్లాన్ చేద్దాము. ఇలాంటి గ్లౌజ్ ఒకటి ఉన్నాయి నా దగ్గర. దీంతో మట్టిని కొంచెం తవ్వి ఇలా కూడా సపరేట్ చేయక్కర్లేదు. యాక్చువల్లీ ఈ సైడ్ కిందకి పెట్టేసి నేను పెట్టేస్తున్నాను. అలాగే ఇది కూడా ఇంకోటి కూడా ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. ఇంకోటి ఇది వచ్చి చిన్న పాట్ ఉంది ఇక్కడ. ప్లాంట్ చేసి గ్రీన్ ఆనియన్స్ ప్లాంటింగ్ అయితే అయిపోయిందండి. రండి నా గార్డెన్ టూర్ చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నేను పాలక్ వేసాను. కొన్ని సీడ్స్ ఉన్నాయి పాలక్వి, అందుకని ఆ కొన్ని సీడ్స్ను వేస్తే అలాగ గ్రో అయింది. ప్లస్ పుదీనా రెండు కలిపి ఒక పాట్లో వేసాను. ఈ పాట్ ఏమో ధనియాలు వేసి నేను బాగా గ్రో అయ్యింది. ఏంటివి కొత్తిమీర బాగా గ్రో అయిందండి. ఇదంతా హార్వెస్ట్ చేసేసాను, మళ్ళీ వేయాలండి. ఇక్కడ ఇదిగోండి, ఇది వేసిన ధనియాలు ఇలాగా ఉంచేసాను. అలాగే ధనియాలు ఎలా ఫామ్ అయితే చూద్దామని. ఇది చూసారా, సీడ్స్ లాగా అది ఉంచేస్తే అలాగే సీడ్స్ లాగా ఫామ్ అయ్యి అయ్యండి ఇలాగా మనకి ధనియాలు వస్తాయి. ఇది ఇప్పుడు పాట్ చేసింది గ్రీన్ ఆనియన్. ఇక్కడేమో మళ్ళీ పుదీనా వేసుకున్నాను. తర్వాత ఈ ప్లాంట్ ఏమో చిట్టి గులాబీ అంటారు కదండి, ఆ ప్లాంట్ అది.
ఇదేమో స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇవి అయితే ఆకులు బాగా మంచిగా వస్తున్నాయి, కానీ కాయలు ఎప్పుడు వస్తాయో తెలీదు. బాగానే పెరుగుతుంది ప్లాంట్. ఈ పాట్లోనే ఒక సైడ్ ఏమో నేను పుదీనా వేసాను, ఇంకో సైడ్ వామాకు వేసాను. అసలు ఈ వామ్ చెట్టు అందరు తెలిసే ఉంటుంది, చాలా ఈజీగా గ్రో అయిపోద్ది. ఒక స్టెమ్ నాటితే ఇదేమో క్రాటన్, పైకంటే ఎగిదిగి పైన ఒక ఫ్లవర్ వస్తుంది అలాగా. ఇది ఇప్పుడు వేసిన స్ప్రింగ్ ఆనియన్. దాని పక్కనే పుదీనా ప్లాంట్, గులాబీ, రెడ్ గులాబీ, చాలా రోజ్ ప్లాంట్స్ తెచ్చానండి. కానీ ఈ గ్రో బ్యాగ్స్లో వేసాక చచ్చిపోయినాయి చాలా వరకు. ఎందుకో మరి మట్టి సరిపోవట్లేదు. ఇంకా కొంచెం పెద్దవి అయితే ఎక్కువ మట్టి పట్టేది. వీటి వల్ల మట్టి ఎక్కువ చాలకు ఏదో చాలా ప్లాంట్స్ అయితే చనిపోయినాయి. ఇదేమో కనకాంబరం, ఇది చామంతి. ఇక్కడేమో క్రోటన్ ప్లాంట్ పెట్టాను. ఇవన్నీ క్రాటన్ ప్లాంట్సే, ఫ్లవరింగ్ వస్తుంది, చాలా బాగుంటాయి ఇవి ఫ్లవరింగ్ వచ్చాక. మొత్తం చాలా ఎక్కువ పూలు పూస్తాయి, ఫ్లవరింగ్ ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఈ పాట్లో ఏమో నేను ఇది ఉంటుంది కదండి తోటకూర సీడ్స్, అవి వేసాను. స్ప్రౌటింగ్స్ మొలకలు వచ్చినాయి. ఇదిగోండి ప్లాంట్, అసలుకి ఫుల్ ప్లాంట్ మొత్తం వస్తాయి, చాలా బాగుంటాయి, చాలా ఎక్కువ రోజులు ఉంటాయి, అంటే చూడ్డానికి చాలా బాగుంటాయి. అలాగే పక్కకు వస్తే ఇక్కడ నేను సీతాఫలం చెట్టు వేసాను ఈ పెద్ద పాట్లో, కానీ అదేంటో పెరగట్లేదండి సరిగ్గా, ఎందుకనో తెలియట్లేదు. దాంట్లోనే పుదీనాను ఒక వామ్ స్టెమ్ వేసాను. ఈ రెడ్ మాత్రం చాలా ఎక్కువ పెరుగుతున్నాయి, దీనికైతే సీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి ఈ రెండు. వీటి వల్ల ఇదేమో గ్రోత్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇది తీసేసి పాట్ నుంచి నేలలో వేయాలి. అదండి ఈ ఫ్రంట్ అయితే నా గార్డెన్. ఇలా ఇక్కడి నుంచి మొదలవుతుంది, అలా వచ్చి నాకు బ్యాక్ సైడ్, మా ఇంటికి బ్యాక్ సైడ్ కూడా కొంచెం మట్టి ఉండి ఇది ఉందండి బ్యాక్ యార్డ్. అక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ వేసాను, అవి ఏంటో చూద్దానండి. బ్యాక్ యార్డ్ అన్నాను కదండి, ఇలా వంటగది నుంచి బయటకు వస్తే నాకు బ్యాక్ యార్డ్ ఉంటుంది. ఆ చివరి నుంచి చూద్దాం. ఇంకా చాలా పెంచాలని నాకు ఇష్టమండి ప్లాంట్స్, కానీ నాకు టైం కుదరట్లేదు. ఏదో ఒక పని అవుతుంది, ఊర్లకి వెళ్ళి రావడం అవుతుంది, అందుకని చేయలేకపోతున్నాను. ఇదేమో చివరిది నిమ్మకాయదండి, నాటు నిమ్మకాయ అంటారు కదా అది. ఇది ఎప్పటికీ కాయలు ఇస్తుందో తెలియదు, మరి బాగానే పెరుగుతుంది. ఇదేమో నేను ఆరెంజెస్ అంటాను చూడండి. చిన్ని ప్లాంట్కి ఎన్ని కాయలు కాస్తాయో అసలుకి, కానీ పుల్లగా ఉంటున్నాయి. ఈ సైజు పెరగట్లేదు, ఏం పెరగట్లేదు. చాలా కాయలు అయితే ఎన్ని కాయలు ఉంటాయి. ఇప్పుడే చూడండి మీరు ఎన్ని ఉన్నాయి, ఒక 10 కాయల వరకు ఉన్నాయి. ఆన్లైన్లో తెప్పించాను నేను ఇది. దాని పక్కనే తోటకూర ఎక్కడంటే అక్కడ పెరిగిపోతుంది మాకు. సీడ్స్, గాలికి సీడ్స్ అటు ఇటు అయ్యి. ఇదేమో మల్లెపువ్వు అండి, మల్లెపువ్వు చెట్టు, తోటకూర. ఇది ఒక తోటకూర. దాని వెనకాల ఒక రోజ్ ప్లాంట్ వేసాను, ఎల్లో కలర్ ఫ్లవర్ది. ఒక ఫ్లవర్ ప్లాంట్స్ అక్కడక్కడ వేసుకోవాలండి పెంచుకునేటప్పుడు దానివల్ల ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ అయ్యి కలర్కి పాలినేషన్ కోసం ఇక్కడ వాలి అక్కడ వాలి అన్నీ అలా పాలినేట్ అవుతాయి. మరి నేను సీడ్స్ ఏమి వేయలేదు, ఇది
బొప్పాయి ప్లాంట్ అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో చూడాలి. అది సీడ్స్ అయితే ఏమీ లేదు, అలాగే పెరిగింది. చూద్దాం. తోటకూర, అదేమో వంకాయ వేసాను. ఇది జామకాయ చెట్టు అండి. ఇది కూడా అసలుకి కాయలు స్టార్ట్ అయినాయి. మరి ఎన్ని మిగులుతాయో ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ జామకాయ మేము ఈ వేసి కరెక్ట్గా ఇప్పటికీ 1 year అవుతుందండి. అంతే, లాస్ట్ మార్చ్కి వేసాము. ఈవెన్ ఈ ప్లాంట్స్ ఇవి. ఇక్కడ ఒక తోటకూర, అక్కడ ఒక తోటకూర. ఇదేమో మామిడి చెట్టు. చివరిదేమో నేరేడు చెట్టు. ఈ నేరేడు చెట్టు ఎందుకు వేసారు అని అందరు అంటున్నారు, పెద్దగా అయిపోద్ది కదా అని. ఇదేమో హైబ్రిడ్ అన్నారు. మరి చిన్నగానే కాయలు కాస్తాయేమోనని తీసుకున్నాను. చూద్దాం. పెద్దదైతే దాన్ని కట్ చేసుకుంటా పెంచుకోవడమే. దాని తర్వాత ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు వేసాను. ఇంతండి, ఇవే నా బ్యాక్ యార్డ్లో ఉన్న ప్లాంట్స్. ఒక్కసారి అలా చూపిస్తాను. నిమ్మకాయ, ఆరెంజెస్, జామకాయ, మామిడికాయ, నేరేడుకాయ, కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అంతే అండి నాది బ్యాక్ యార్డ్. అదండి నా గార్డెన్ టూర్ చూపించేసాను మీకు. అందరికీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నా మరిన్ని కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.